వారణాసి కూడా అదే పెద్ద పెద్ద రేంజ్‌లో వెళ్తున్నా అసలు. ముఖ్యంగా వారణాసి అఖండ ఇది జాతీయ స్థాయిలో అంటే పాన్ ఇండియా లెవెల్, ఆయనేమో గ్లోబల్ లెవెల్. అది గ్లోబల్ అఖండ. వైపు మీరన్న ఆ సెల్లింగ్ పాయింట్‌ని తీసుకుంటున్నారు. రెండో వైపు ఈ ఫైల్స్ అని తీస్తున్నారు సినిమాలో. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి హరిహర వీరమల్లు అనేది ప్రోపగండా ప్రోగ్రామ్. ఓకే. నిజానికి ఒరిజినల్గా వాళ్ళు ఆ కథ అనుకున్నప్పుడు అది లేదు. డైరెక్టర్ క్రిష్ మనసులో అది లేదు. ఆయన పవన్ కళ్యాణ్కి డే 1 వెళ్ళి చెప్పిన కథలో అది లేదు. లేదు. వీళ్ళు తర్వాత దెమర్జ్ అవుతూ వచ్చింది. దాంతో ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఆయన బయటకు వెళ్ళిపోవడానికి కారణం అది. ఇప్పుడు అఖండ 2లో కౌంటర్ వైలెన్స్ అంటే మేము రంగంలోకి దిగాం, మేము చంపేస్తాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని వార్నింగ్. అదే ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రాం. అద్భుతమైన విజయం సాధించిన సినిమాగా కాంతారా అని మాట్లాడుతున్నారు. అది కూడా భారతీయ జనతా పార్టీ సినిమానే. వాళ్ళు సీక్వెల్కి వెళ్ళారు, ప్రీక్వెల్కి వెళ్ళారు. ప్రీక్వెల్కి వెళ్ళటం వెనకాల కుట్ర ఉంది. అదేంటంటే కార్తికేయ 2 అనే సినిమా రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ అప్పుడు అఖండ 1 గురించి ప్రస్తావించాడు. ఆయన ప్రస్తావించి ఆ లెవెల్ కంటెంట్ వైష్ణవం వైపు తిప్పి గనక ఒక పాన్ ఇండియా సినిమా చేస్తే భారీ రెవెన్యూస్ వస్తాయి అనటానికి కార్తికేయ 2 ఒక నిదర్శనం అన్నాడు. ఇందిరాగాంధీ గారు ఏం చేసేవారంటే ఒక ఎన్నికలో రుణమాఫీ చేసేది ఆవిడ. ఓకే, జనాలందరూ ఓట్లు వేసేవాళ్ళు కాంగ్రెస్కి. ఇంకో ఎన్నికల్లో రుణాలు ఇచ్చేది. మొదలుపెట్టి 92 డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదుని విజయవంతంగా కూల్చారు. జనాల్ని ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా చాలా పద్ధతిగా చేసింది భారతీయ జనతా పార్టీ. శిలాన్యాస్ అని చెప్పారు. అంటే మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్న ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ 200 రూపాయలకి ఎన్ని ఇటుకలు ఇస్తాడో అన్ని ఇటుకల మీద జై శ్రీరామ్ అని రాసి దాన్ని కొరియర్లో అయోధ్య పంపించండి అన్నారు. ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్ అవుతాడు కదా దానిలో. అలా నెమ్మదిగా పీపుల్స్ పార్టిసిపేషన్ పెంచడం ద్వారా సైకలాజికల్గా వాళ్ళందరినీ తన కంట్రోల్లో తీసుకున్నారు. కరసేవకులు 92 డిసెంబర్ 6వ తారీఖు. ఆ రోజు జనరల్గా మర్చిపోతున్నారు కానీ ప్రపంచం అంతా అది చాలా హిస్టారికల్ డే భారత చరిత్రలో. అది అంబేద్కర్ వర్ధంతి రోజున ఆ కార్యక్రమం చేయటం, అదొక సందర్భంగా ఎంచుకోవటం అనేది ఇంకో దుర్మార్గం. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్ టైమ్స్లో ముఖ్యంగా ఎన్డీఏ బీజేపీ సంబంధిత ఎన్డీఏ రూల్ మొదలైన తర్వాత ఈ సినిమాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి మెల్లగా. ఇది ఎట్లా తయారైందంటే సినిమాలు ఒకటి తీస్తే దేశభక్తి, లేదంటే సనాతనం, భక్తి, మూఢనమ్మకాలు ఇట్లాంటివన్నీ ఒక టైప్ ఆఫ్ సినిమాలని, అంటే బీజేపీని ప్రసన్నం చేసుకునే టైప్ ఆఫ్ సినిమాలు ఒకటి. రెండో వైపు ఫైల్స్ అని పెట్టి ఏ స్టేట్ ని అవసరమైతే ఆ స్టేట్ ని దాడి చేసే విధంగా ఆ స్టేట్ ఫైల్స్ అనే సినిమాలు కూడా నడుస్తున్నాయి. అసలు ఈ మొత్తం ఇండియన్ సినిమానే ఒక రకమైన నేషనలిస్టిక్ టైప్ ధోరణిలోకి వెళ్తుందా? అసలు ఈ సినిమా పరిస్థితి ఎట్లా ఉంది సార్ అసలు ఇండియాలో? జాతీయ సినిమా అనేది ఒకటి మనకు వచ్చింది, పాన్ ఇండియా అంటున్నాం. అవును, ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అంటే జాతీయ సినిమా అనుకుంటే జాతీయ సినిమా అనేది జాతీయవాదంతో అనుసంధానం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అంటే మీరన్నట్టుగా మూఢనమ్మకాలు వాటిని ప్రచారం చేయటం అనేది మాత్రమే కాదండి. వాళ్ళు వ్యూహాత్మకంగా రాజకీయాలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు ప్రీమియర్స్ రిలీజ్ అవుతున్నటువంటి అఖండ 2లో నందమూరి బాలకృష్ణ గారి డైలాగులు చూస్తే చాలా స్పష్టంగా దానిలో పొలిటికల్ ప్రోగ్రామింగ్ ఉంది. అంటే ఆ సినిమా పాకిస్తాన్ని, చైనాని కూడా టార్గెట్ చేసింది. ఓకే, ఆ డైలాగుల చూస్తే ఆయన మాట్లాడిన పద్ధతి, తొండల్లో ఉడతలు పట్టుకు తినే జాతి మీది, ఇలాంటి రకరకాల పదాలు వాడాడు ఆయన. చైనానే జనరల్ గా ఇండైరెక్ట్ గా. అలాగే పాకిస్తాన్ మీద ఒక మాట వాడాడు చాలా స్పష్టంగానే. మీ దేశంలో మతం ఉంటుంది, మా దేశంలో ధర్మం ఉంటుంది అంటాడు. అదేమిటో ఆయనకే తెలియాలి. ఓకే, ఇలా రకరకాల పద్ధతుల్లో టార్గెట్ చేయటం. అలాగే మేము దాడి చేయటానికి రంగంలోకి దిగుతాం అని చెబుతూ మీ భాషలో దీన్ని సర్జికల్ స్ట్రైక్స్ అంటాం. అంటే ఇప్పుడు దైవాన్ని, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందరూ రంగంలోకి దిగుతున్నారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అందులో.
అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు పహల్గాం లాంటి ఇన్సిడెంట్లు కూడా ఆ సినిమాలో ఉంటాయి. అయితే ఇది ఉంటాయి అనేది ఎలా చెప్పారంటే వాళ్ళు, మేం షూట్ చేసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మేం ముందే చూసాం ఆ సన్నివేశాన్ని అన్న టోన్లో నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఇతర భాషల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఇది దొర్లింది. ఓకే. పర్టికులర్ గా హిందీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు అది. కాబట్టి అదే ఉంటుంది సినిమాలో. ఉమ్. హిందూ మతం చాలా ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం ఇస్లాం నుంచి ఉంది. ఉమ్. కాబట్టి మొత్తం అందరూ కూడా హిందూ మతం కన్సాలిడేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కన్సాలిడేట్ కాకపోతే జరగబోయే ప్రమాదం నేను చెప్పాను వివరంగా, అర్థం కాకపోతే అనుభవిస్తారు అన్న టోన్లో సినిమా ముగుస్తుంది. ఓకే. ఇది డెఫినెట్ గా హిందీ మార్కెట్ లో అద్భుతంగా సేల్ అవుతుంది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మనకి అదే సెల్లింగ్ పాయింట్ అనేది అందరూ అనుకుంటున్నారు. ఈయన మాత్రమే కాదు, ఓకే. ఈయన హై డోస్ లో తీసుకొచ్చాడు దీన్ని. అంటే ఒక రకంగా కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వాటిలో ఏ సాంద్రతతో అయితే హింసను చూపించారో ఉమ్. దాన్ని మించి ఇందులో వైలెన్స్ ఉంటుంది. అందులో వేరే మతం వాళ్ళు హిందువుల మీద జరిపినటువంటి హింస ఉంది. ఉమ్. ఏది కాశ్మీర్ ఫైల్స్ లో ముస్లిం, మీరు టోటల్ సినిమాలో 3 జరిగిన ఇన్సిడెంట్లు చెప్తున్నాను నేనని చెప్పాడు ఆయన. ఏది ఆ డైరెక్టర్ గారు అగ్నిహోత్రి. జరిగిన సంఘటనలు పేపర్ లో రిపోర్ట్ అయినవే చెప్తున్నాను అన్నాడు. పేపర్ లో రిపోర్ట్ అయిన సంఘటనలు అటువైపు నుంచి జరిగినవి కూడా చాలా ఉన్నాయి. ఉమ్. వాటిని వేటిని పట్టించుకోకుండా కేవలం ముస్లింలు దాడి జరిపినటువంటి 3 సంఘటనలు తీసుకుని ఉమ్. వాటిని చెబుతూ, అంటే ఆ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కి ఎలాంటి అభిప్రాయం కలుగుతుందంటే, ఈ దేశంలో ముస్లింలు పొద్దున లేచిన తర్వాత టిఫిన్ చేసి బయటకు వచ్చి, అంటే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చి ఒక హిందూ ఫ్యామిలీని చంపేసి అలసిపోయి వెళ్ళి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి ఇంకొక హిందూ ఫ్యామిలీని నాశనం చేసి అప్పుడు వెళ్ళి ఆ అలసటతో ఏదో తినేసి పడుకుంటారు అన్న ఇంప్రెషన్ కలిగించగలిగారు. అదో. ఆ సినిమా చూసి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు వాళ్ళ ఆఫీసులో మర్నాడు పొద్దున వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పక్క టేబుల్లో వాళ్ళ కొలీగ్ ఎవరైనా ముస్లిం ఉంటే అంతకు ముందు రోజు, ఈ సినిమా చూడటానికి ముందు రోజు వాళ్ళతో గడిపిన పద్ధతిలో గడపలేని పరిస్థితి కల్పించారు వీళ్ళు. ఉమ్. అంతగా బుర్రల్లోకి నడిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అఖండ 2లో కౌంటర్ వైలెన్స్, అంటే మేం రంగంలోకి దిగాం, మేం చంపేస్తాం ఉమ్. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని వార్నింగ్. ఓకే. కంట్రోల్లో ఉండండి అని చెప్పడం, లొంగి ఉండండి అని చెప్పడం, అదే ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్. ఓకే. మీరన్న సెల్లింగ్ పాయింట్ని వీళ్ళు పోటీ పడుతున్నారా గవర్నమెంట్? ఆ నేషన్ మూడ్ అది అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో హిందీ మార్కెట్ ని పట్టుకోవాలంటే ఇలాంటి ఐటెం ఏదో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఓట్లు పడుతున్నాయి. ఓకే. ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఓటర్ మూడే ప్రేక్షకుడి మూడు కూడా అనుకుంటే ఈ కంటెంట్ సాలబిలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని ఎంత డోస్ లో చెబితే ఉమ్. అది అంతగా జనాల్ని పట్టుకుంటుంది అనేటువంటి నమ్మకంతో ఇలాంటి విశృంఖలమైనటువంటి వైలెన్స్, అలాగే ఆ స్థాయి ఎమోషను, ఆ డైలాగులు పండించగలిగినటువంటి నటుడు నందమూరి బాలకృష్ణ. ఉమ్. సో అతన్ని పెట్టుకుంటే మనం హై వోల్టేజ్ లో ఈ హిందుత్వ డ్రామాని రక్తి కట్టించవచ్చు అనే ధైర్యంతో అఖండ 2 అనేటువంటి ప్రాజెక్ట్ ని ఈయన పాన్ ఇండియా స్కేల్ కి తీసుకెళ్లాడు. ఓకే. తీసుకెళ్లి అది డెఫినెట్ గా సాలబుల్ అని నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇది RRR లో కూడా జరిగింది. RRR సినిమాలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళిద్దరూ రామాంజనేయులుగా మారుతారు. రామ్ చరణ్ రాముడు గాను, ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి గాను అలా మారిపోయి క్లైమాక్స్ కి లీడ్ చేస్తారు. అది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి కథే. పేరుకు మాత్రం అల్లూరి కొమరం భీమ్ అని చెప్పారు కానీ ఇవి కూడా మార్కెట్ గొడవే. అంటే ఆంధ్ర మార్కెట్ కోసం ఒక ఆంధ్ర వీరుడు, తెలంగాణ కోసం ఒక తెలంగాణ మార్కెట్ కోసం తెలంగాణ వీరుడు, ఓకే, జాతీయ మార్కెట్ కోసం రామాంజనేయులు. ఇది స్కీమ్. అచ్చా. ఆ స్కీమ్ ప్రకారం వాళ్ళు వర్కౌట్ చేశారు, డబ్బులు వచ్చేసినాయి. ఇది ప్రోగ్రామ్. బాహుబలి గొడవ వేరు. అది అందులో ఈ రకమైనటువంటి ఎలిమెంట్స్ లేకుండా వాళ్ళు జానపద పద్ధతిలో వెళ్ళిపోయారు. పాత రామారావు గారి జయసింహ సినిమా కథని పునాదిగా పెట్టుకుని చాలా ఎలిమెంట్స్ దాని చుట్టూ అల్లేసి సినిమా తీసేసి 2 భాగాలు జనాలకు చూపించారు, డబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు వారణాసి కూడా అదే పెద్ద రేంజ్ లో వెళ్తున్నా. ఇప్పుడు అంటే ఒక రకంగా వారణాసి, అఖండ ఇది జాతీయ స్థాయిలో, అంటే పాన్ ఇండియా లెవెల్. ఆయనేమో గ్లోబల్ లెవెల్. ఆయన గ్లోబల్ లెవెల్. అది గ్లోబల్ అఖండ. ఇదేమో పాన్ ఇండియా వారణాసి. ఓకే. ఇది కండిషన్.
అంటే ఇప్పుడు ఆయన యుగ ప్రయాణం చేయిస్తాడు దానిలో మహేష్ బాబుని. ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రెజెంట్ ఎరా అంటున్నాడు ఆయన. చాలా మీరు ఆ విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మొన్న. అది విజువల్ స్టేట్మెంటే. ఈ సినిమా ఇలా ఉండబోతోంది అని ఒక విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో. టీజర్ ఇవి కాదు మనం దాన్ని అనుకోవాల్సింది. ఓకే. తను జనరల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన విషయాన్ని విజువల్ గా చెప్పాడు. ఓకే. ఆ విజువల్ స్టేట్మెంట్ లో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వాడిన పదాలు బీసీలు ఇలాంటి పదాలు వాడలేదు ఆయన. వాంటెడ్ గా కామన్ ఎరా అన్నాడు. కామన్ ఎరా, ప్రజెంట్ ఎరా ఇలా వాడాడు. ఈ వాడటంలోనే దానిలో హిందుత్వ అనేది ఉంది అనే విషయం ప్రపంచానికి కన్వే చేశాడు. ఓకే. ఈ ప్రెజెంట్ ఎరాలో ఒక సమస్యని ఎదుర్కొంటాడు అతను హీరో. నార్మల్ గా బతుకుతూ ఒక సమస్యని ఫేస్ చేసి ఒక కుంభ అనేటువంటి ఒక విలన్ తో అతను సఫర్ అవుతూ దాని మూలాలు ఎక్కడున్నాయని వెతుకుతాడు. ఓకే. కుంభకర్ణుడి కొడుకులు కుంభులు. ఉమ్. వాళ్ళలో ఒకడు ఇప్పుడు ఇతను ఫేస్ చేస్తున్నటువంటి విలన్. కుంభకర్ణుడి దాకా వెళ్తుంది కథ. రామాయణం త్రేతాయుగం దాకా లాగుతుంది. ఈ ప్రయాణంలో ఇంకొక 2-3 గెటప్పుల్లో మహేష్ బాబు కనిపిస్తాడు అనేది నిన్న రివీల్ చేశారు వాళ్ళు. ఉమ్. అంటే ఇది ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది, ఆయన కృతయుగం దాకా వెడతాడా లేదా అనేది అనుమానం. కృతయుగం ఉండకపోవచ్చు కానీ త్రేతాయుగము, ద్వాపర యుగము ఇవన్నీ నడుస్తాయి. ఓకే. ఈ ప్రయాణంలో ఆయనతో ఇంకో 2-3 గెటప్లు వేయించే అవకాశం ఉంది, రాముడు దగ్గర నుంచి మొదలుపెట్టి. రెండోది ఆయన విజువల్ స్టేట్మెంట్ లో కుంభకర్ణుడి మీద దాడి ప్రముఖంగా చూపించాడు. అంటే ఇప్పటి వరకు పురాణాలు తీసినటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు ఇలాంటి డైరెక్టర్లు టచ్ చేయని ఏరియాకి వెళ్ళి ఓకే. కొన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాడుతున్నారు. ఈ వాడకంలో ద్వాపర యుగంలోకి వస్తే మళ్ళీ ఏ గెటప్ లో కనిపిస్తాడు మహేష్ బాబు, మేబీ కృష్ణుడిగా కనిపిస్తాడా అనేది కూడా ఒక డౌట్. ఓకే. ఇలా నడుస్తుంది కథ. మోస్ట్లీ కృష్ణుడు, రాముడు, శివుడు ఈ ముగ్గురిని. అంటే ఈ ప్రజెంట్ ఎరాలో అనుభవిస్తున్నటువంటి సమస్యల మూలాలు అక్కడి నుంచి వెతికి ఓకే. రూట్స్ నుంచి చంపేసుకు రావటం అనే ప్రోగ్రామ్ లో భాగంగా మన పురాణాల మూలాలు అవన్నీ ఎందుకు అవసరం ఇప్పుడు అనే ఒక విషయాన్ని ఆ సినిమా ద్వారా ప్రపంచానికి చెప్పబోతున్నాడు ఆయన. అంటే ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేసేటువంటిది భారతీయ తాత్వికత అనే ఒక మాట చాలా కాలంగా ప్రచారంలో ఉంది. దానికి ఇప్పుడు విజువల్ గా ఆయన ఒక సాధికారత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. అంటే లోకల్ స్టోరీని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనేది ఆయన వ్యూహం. ఓకే. సరే, ఆ వారణాసి గొడవ ఆయన అలా పడుతున్నాడు. అంటే దీనిలో అనేక మిస్టిక్ ఎలిమెంట్స్ ని పెడతాడు ఆయన. పెట్టి ప్రతి సీన్ ని, ప్రతి సన్నివేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించడం ద్వారా జనాల అటెన్షన్ ని నిలబెట్టుతూ అంటే విజువల్ వండర్ గానే నడుపుతాడు దాన్ని. అది ఆయనకు వచ్చు, ఆ విద్య వచ్చు. దాన్ని ఎలా నడపాలి, దానికి సంబంధించి ఎవరెవరి సహకారం తీసుకోవాలో ఆయనకు తెలుసు. ఆ ఏరియాలో డబ్బులు జల్లుతాడు, ఆ ఎఫెక్ట్ తీసుకొస్తాడు, దాన్ని నడిపించేస్తాడు, అందులో అనుమానం లేదు. అలాగే బోయపాటి తన పద్ధతిలో తాను బాలకృష్ణ గారికి ఉన్నటువంటి సకల అంటే ఆయనకున్నటువంటి మెరిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెరిట్స్ అన్నిటినీ వాడేసి ఆయన అఖండ 2ని మార్కెట్ లో పెడుతున్నాడు ఈ రోజు. ఇలా వీళ్ళందరూ ఇదే యాక్టివిటీలో ఉన్నారు. వీళ్ళందరి నమ్మకం ఏంటంటే జనాలు స్టిల్ ఆ మూడ్ లో ఉన్నారు. 24 ఎన్నికల ఫలితాలను పట్టించుకోవడం లేదు వీళ్ళు. 24 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ యాంత్రిక తాంత్రిక ప్రయోగాలు చేసినప్పటికీ 60 సీట్లు తగ్గాయి. వాళ్ళు కొట్టాలనుకున్న 30 సీట్లు రాకపోగా అంతకు ముందు గెలుచుకున్నటువంటి 60 స్థానాలు కోల్పోయారు వాళ్ళు. అంటే ప్రజలలో ఒక వ్యతిరేక భావం మొదలైంది అనేది స్పష్టంగా 24 ఎన్నికలు చెప్పేశాయి. కొంతమేరకు చెప్పాయి కాబట్టి కరెక్షన్ మెకానిజం లో ఉన్నారు వాళ్ళు. అంటే జనాల్ని మరీ ఇంత ఎమోషనలైజ్ చేయాలి అంటే ఇది విచిత్రమైన పద్ధతి. ఏంటంటే మీరు ఎవరినైనా సంతుష్టీకరింపజేయాలనుకోండి కాంగ్రెస్ విధానాల్లో ఇందిరాగాంధీ గారు ఏం చేసేవారంటే ఒక ఎన్నికలో రుణమాఫీ చేసేది ఆవిడ. ఓకే. జనాలందరూ ఓట్లు వేసేవాళ్ళు కాంగ్రెస్ కి. ఇంకో ఎన్నికల్లో రుణాలు ఇచ్చేది. ఓకే. అంటే ఆ రుణాలు కూడా భారీ రుణాలు ఏం కాదు, మేకలు గొర్రెలు ఇలాంటివి ఇవ్వడం ద్వారా ఈ దేశంలో ఒక స్థాయి ప్రజలందరినీ ఆవిడ అలా కొనుగోలు చేసేది. ఓకే. సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లను కొనుగోలు చేసి తన కంట్రోల్లో పెట్టుకుని ఎన్నికలు నడపడం అనేది ఆవిడ విధానంగా నడిపింది. ఈ విధానం కాదు అంటే మనం అలా కొనుగోలు చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది భారతీయ జనతా పార్టీకి జనతా అనే ప్రయోగం ద్వారా అర్థమైంది. వాళ్ళు జనతా ప్రయోగం చేసినప్పుడు 77లో చాలా స్పష్టంగా
కేవలం ఇందిరాగాంధీ నియంత అనేది ఒక్కటి ఫోకస్ చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి అనే పేరుతో వాళ్లే వెనకుండి జయప్రకాష్ నారాయణని, మొరార్జీ దేశాయ్ని, జార్జ్ ఫెర్నాండెజ్ ని, అలాగే జగ్జీవన్ రామ్ ని ముందు పెట్టి ఒక డ్రామా ఆడారు. ఒక డెమోక్రటిక్ డ్రామాని నడిపి తద్వారా జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఈ ప్రయోగంలోకి సిపిఎం కూడా వచ్చేసింది ఆ రోజున. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, అనవసరంగా వెళ్ళేవాళ్ళు. ఇలా వాళ్ళు మొత్తం దేశంలో అంటే ఇందిరా నియంతృత్వానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన అనే పేరుతో చేసి అది ఫెయిల్ అయిన తర్వాత దాని నుంచి వాళ్ళు నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవటం అనేది ఈ పద్ధతిలో కాదు. మనం సైకలాజికల్ గా జనాల్ని మనకి బానిసలుగా మార్చుకోవాలి అనుకుని ఏకాత్మత యజ్ఞం అని మొదలు పెట్టాడు ఆయన, అద్వానీ గారు. 80లో మొదలుపెట్టి ఆ ఏకాత్మత యజ్ఞం పేరుతో ఆయన జరిపినటువంటి ఒక మీటింగ్ కి వెళ్ళారు. ఒంగోలులో జరిపాడు, ఒక స్కూల్ గ్రౌండ్ లో జరిపాడు ఆ రోజుల్లో ఆయన. వెళితే దానిలో ఒక చిన్న వే ఉంటుంది, లోపలికి వెళ్ళే వాళ్ళకి గంగా జలం పోస్తారు అక్కడ. అది తాగి లోపలికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చుంటే ఆయన హిందూ మతం ప్రమాదంలో ఉంది అని వేదిక మీద నుంచి మాట్లాడతాడు. ఇది ప్రోగ్రామ్. ఏకాత్మ అంటే హిందువులందరినీ ఒక ఆత్మగా మార్చడం, కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ బ్యాంక్, అంతే. అది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఎందుకు ముస్లింలకి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ హజ్ యాత్రలకి మనం సబ్సిడీలు ఇస్తాం, మనం తిరుమల వెళ్ళడానికి ఎవరైనా సబ్సిడీ ఇస్తున్నారా అంటే హిందువులకి జరుగుతున్నటువంటి రకరకాల అన్యాయాలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పి రెచ్చగొట్టడం ద్వారా హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపేయటం అనేది టార్గెట్ ఆ రోజున. ఈ ఉదారవాదాన్ని చంపేసి వాళ్ళందరినీ కూడా మతోన్మాదులుగా మార్చేస్తే అప్పుడు సైకలాజికల్ గా మనకి బతుకుతారు వాళ్ళు అనేది ప్రోగ్రామ్. ఆ సందర్భంగానే రామ జన్మభూమి వ్యవహారాన్ని కూడా మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి 92 డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదుని విజయవంతంగా కూల్చారు. జనాల్ని ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేయటం అనేది కూడా చాలా పద్ధతిగా చేసింది భారతీయ జనతా పార్టీ. శిలాన్యాస్ అని చెప్పారు. అంటే మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్న ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర 500 ఉంటే 500, 200 ఉంటే 200 పెట్టి ఆ 200 రూపాయలకి ఎన్ని ఇటుకలు ఇస్తాడో అన్ని ఇటుకల మీద జై శ్రీరామ్ అని రాసి దాన్ని కొరియర్ లో అయోధ్య పంపించండి అన్నారు. ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్ అవుతాడు కదా దానిలో. అలా నెమ్మదిగా పీపుల్స్ పార్టిసిపేషన్ పెంచడం ద్వారా సైకలాజికల్ గా వాళ్ళందరినీ తన కంట్రోల్లోకి తీసుకున్నారు. కరసేవకులు మీరేమీ చేయొద్దు, మీ దగ్గర ఉన్న డబ్బులతో ఏదో ఒక ట్రైన్ లో వచ్చి ఇక్కడ రామాలయ నిర్మాణానికి సహకరించండి, ఇది మీరు రాముడికి ఇస్తున్నటువంటి ఒక కంట్రిబ్యూషన్ అన్న పద్ధతిలో చెప్పడం ద్వారా జనాల్ని సైకలాజికల్ గా కంట్రోల్లోకి తీసుకోవటం. ఇది ఆదిమ కాలం నుంచి ఉంది. అంటే స్వర్గం నరకం అనే 2 ఐటమ్స్ ని ప్రజల మనసుల్లోకి ఎక్కించగలిగితే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఆ 2 ఇవి పట్టుకుని అని మనకి ఆదిమ కాలంలో మతం అనేది మార్కెట్ లోకి వచ్చిన రోజే మనకు తెలుసు. దాన్ని వీళ్ళు పొలిటికల్ ప్రోగ్రామింగ్ కి వాడుకుని అద్భుతమైన విజయాలు సాధించారు. 92 డిసెంబర్ 6న వాళ్ళు బాబ్రీ మసీదుని కాదు పగలగొట్టింది, ఫిజికల్ గా పగలగొట్టింది బాబ్రీ మసీదునే. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా చంపారు ఆ రోజు. ఇప్పుడు చంపేస్తున్నారు అంటున్నారు, కాదు, బట్ అక్కడే మొదలైంది. అది మొదలు. డిసెంబర్ 6 కరెక్ట్ గా అంబేద్కర్ వర్ధంతి. ఆ రోజు అంబేద్కర్ వర్ధంతి రోజున ఈ దేశ రాజ్యాంగం మీద, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి రూపం స్వతంత్ర పోరాటాన్ని లీడ్ చేశామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మేము పాతైపోతున్నామని ఒక దాడి. అలాగే కార్పొరేట్లకి వాళ్ళు ఒక అద్భుతమైన పిలుపునిచ్చారు. అప్పటికే మనది లిబరలైజేషన్ లోకి ఎంటర్ అయింది. 91లో మొదలు పెట్టాం మనం. నరసింహారావు గారు, అవును, ఏ నరసింహారావు గారు అయితే ఈ దేశాన్ని లిబరలైజేషన్ లోకి నడిపించాడో అదే నరసింహారావు గారు 92 డిసెంబర్ 6వ తారీఖు అక్కడ మసీదు కూల్చివేతకి అనుకూలంగా ఆయన ఒక అరగంట కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఈ అరగంట అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ధ్యానం చేశారు. కళ్యాణ్ సింగ్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరినీ ధ్యానంలోకి పంపాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ. ఇలా అందరూ ధ్యానంలో ఉండగా కరసేవకులు వెళ్ళి మసీదుని సక్సెస్ఫుల్ గా కూల్చేసి ఒక ప్రోగ్రామ్ సెట్ చేశారు ప్రపంచానికి. కాబట్టి ఆ రోజు జరిగిన దాడి అంటే వీళ్ళు కార్పొరేట్లకి ఈ దేశ ప్రజలందరూ మేము ఒక మాట చెప్తే మా వెనకాల నిలబడతారు, కాబట్టి మీరు ఈ దేశంలో వ్యాపారాలు చేసుకోవటానికి మీకు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేమే బెటర్ ఆప్షన్ అని కగార్ ఆపరేషన్ ఆ రోజున మొదలు పెట్టారు. అంకురార్పణ 92 డిసెంబర్ 6వ తారీఖు.
ఆ రోజు జనరల్ గా మర్చిపోతున్నారు కానీ ప్రపంచం అంతా అది చాలా హిస్టారికల్ డే భారత చరిత్రలో. అది అంబేద్కర్ వర్ధంతి రోజున ఆ కార్యక్రమం చేయటం, అదొక సందర్భంగా ఎంచుకోవటం అనేది ఇంకో దుర్మార్గం. ఇలా ప్రోగ్రామ్ చేసి వాళ్ళు భారతదేశం స్వరూపాన్ని మార్చారు, కార్పొరేట్లను తీసుకొచ్చారు ఇక్కడికి. అంటే ఫాసిజం అంటే ఏమిటి అర్థం? ఏదో ఒక పేరుతో విస్తృత ప్రజా సమూహాన్ని తమ వెనకాల పెట్టుకుని వాళ్ళని కార్పొరేట్లకు చూపించి ఇంతమంది మా వెనకాల ఉన్నారని చెప్పి వాళ్ళని ఇక్కడికి రప్పించి వీళ్ళందరితో వాళ్ళకి ఊడిగం చేయించడం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసేస్తున్నారు. దీనికి కావాల్సింది ఏమిటి? భావజాలం. ఆ భావజాలం ఉంది వాళ్ళ దగ్గర. ఇది చాలు, మేము దేశాన్ని దున్నేస్తాం అనే మూడు. ఇదే భావజాలం మనం మన సినిమాల్లో ప్రసరింపజేయటం ద్వారా మనం డబ్బు చేసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ మన డైరెక్టర్లకి మన ప్రొడ్యూసర్లకి కూడా ఎక్కి ఇంజెక్ట్ చేశారు, చేయించుకున్నారు వాళ్ళు రంగంలోకి దిగారు సాంస్కృతిక యోధుల్లాగా. ఇప్పుడు డౌట్, నేను అన్న డౌట్ ఏంటంటే ఆ 60 సీట్లు కోల్పోయారు కాబట్టి ఈ సినిమాకి హిందీ మార్కెట్ లో అంత డబ్బులు వస్తాయా అనే ఒక డౌట్ ఉంది నాకు అఖండ 2కి. అయితే ఒక మిత్రుడు అన్నాడు నిన్న ఇదే డిస్కషన్ వస్తే, లేదు అంటే ఇది కేవలం ఆ యాంగిల్లో మాత్రమే ఇన్ని భారీ డైలాగులు పెట్టి ఉండడు, దీని వెనకాల ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏది అమిత్ షా గారు వీళ్ళు చాలా పర్టికులర్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి ఉంది. పాకిస్తాన్ ని ప్రపంచ మ్యాప్ లో లేకుండా చేస్తాం, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు చాలా అగ్రెసివ్ గా. అంటే ఇంకొకసారి హిందువుల మనోభావాలని సంఘటితపరచాలి అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లో ఉన్నారు వాళ్ళు. ఆ ప్రోగ్రామింగ్ కి మా సినిమా ఉపయోగపడుతుంది అనేటువంటి భరోసాని స్టేట్ కి కల్పించడం ప్రోగ్రామ్. స్టేట్ కి కల్పించటం అనే ప్రోగ్రామ్ లో భాగంగానే ఈ సినిమా ప్లాంట్ చేసి ఉండొచ్చు అనేది ఒక డౌట్. అందుకని అఖండ 2 వెనకాల చాలా పొలిటికల్ స్కీమింగ్ ఉంది. ఈ స్కీమింగ్ లో భాగంగానే ఈ కంటెంట్ ను వాళ్ళు కాన్షియస్ గాను అన్కాన్షియస్ గాను అలా ముందుకు లాక్కెళ్ళిపోతున్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి తెలుగు నుంచి, పాన్ ఇండియా అనే పేరుతో. మనం ఒకసారి ఎప్పుడు అరవింద్ గారు మాట్లాడారు ఒక వేదిక మీద. కార్తికేయ 2 అనే సినిమా రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అఖండ అప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయి ఉంది, అఖండ 1 గురించి ప్రస్తావించాడు. ఆయన ప్రస్తావించి ఆ లెవెల్ కంటెంట్ వైష్ణవం వైపు తిప్పి గనక ఒక పాన్ ఇండియా సినిమా చేస్తే భారీ రెవెన్యూస్ వస్తాయి అనటానికి కార్తికేయ 2 ఒక నిదర్శనం అన్నాడు. అది ఉంది, ఆ బయట ఉంది యూట్యూబ్ లో. అంటే ఒక్కసారి వీళ్ళ విండోస్ ఆ లెవెల్లో ఓపెన్ అయినాయి. అంటే మతం మార్కెట్, మతం రాజకీయం, మత వ్యాపార రాజకీయ ప్రస్థానం అనేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ కి వీళ్ళందరినీ వాళ్ళు సమాయత్తపరిచారు వాళ్ళ సక్సెస్ ద్వారా. ఇప్పుడు సంతుష్టీకరణ రాజకీయాలు ఇవి మాట్లాడటం కాదు. గతంలో ఏదో దళిత ఉద్ధరణ ఇలాంటి కార్యక్రమాలు ఏవో సినిమాల్లో ఆదర్శాలుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాటన్నిటికీ కాలం చెల్లిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవన్నీ కాదు, మతోద్ధరణ అనేటువంటి కార్యక్రమం మాత్రమే సినిమాల్లో మాట్లాడాలి. ఒకవైపు మీరన్న సెల్లింగ్ పాయింట్ తీసుకుంటున్నారు, రెండో వైపు ఈ ఫైల్స్ అని తీస్తున్నారు సినిమాలో. అది కూడా ప్రోగ్రామ్. అదే స్టేట్ లో ఎన్నికలు రాబోతున్నాయి అనుకుంటే ఆ స్టేట్ ని టార్గెట్ చేసి తీసే సినిమాలు కూడా మరీ ప్రాపగండా సినిమాలాగా వస్తున్నాయి. ప్రాపగండానే. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి హరిహర వీరమల్లు అనేది ప్రాపగండా ప్రోగ్రామే. నిజానికి ఒరిజినల్ గా వాళ్ళు ఆ కథ అనుకున్నప్పుడు అది లేదు. ఒరిజినల్ గా కథ అనుకున్నప్పుడు డైరెక్టర్ క్రిష్ మనసులో అది లేదు. ఆయన పవన్ కళ్యాణ్కి డే 1 వెళ్ళి చెప్పిన కథలో అది లేదు. వీళ్ళు తర్వాత దెమర్జ్ అవుతూ వచ్చింది. దాంతో ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఆయన బయటకు వెళ్ళిపోవడానికి కారణం అదే. అంతే. అంటే ఇంత భారం మనం మొయ్యగలమా లేదా అనేది ఓ సందేహంతో బయటకు వెళ్ళిపోయాడు అని మేము చూసుకుంటామన్నారు. అలా ప్రతిదీ అలాగే అడుగుతున్నారు వాళ్ళు వాంటెడ్ గా. అలా అడుగుతున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆ ఏరియాలోకి వెళ్ళి పోటీ పట్టం అనేది సాధ్యం కాని వ్యవహారం కాబట్టి పోటీ పడితే అక్కడ పోటీ పడాలి. లేదంటే కింది స్థాయిలో కుటుంబ విలువలు వీటిలో వస్తున్నటువంటి ఆ ఏరియాలో కొంచెం సనాతనాన్ని చెబుతూ వాళ్ళకు అనుకూలమైనటువంటి సినిమాలు తీస్తున్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇచ్చుకుంటూ లో ప్రొఫైల్లో బతికేయటం. అది కొంతమంది పెద్ద హీరోలు వాంటెడ్ గానే చేస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్నటువంటి సినిమాలు. అదొక ధోరణి నడుస్తోంది. అలాగే ఇంకొక వైపు మనం ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాగా కాంతారా అని మాట్లాడుతున్నారు. కాంతారా కూడా అది కూడా భారతీయ జనతా పార్టీ సినిమానే. వాళ్ళు
పార్ట్ 1లో ఏం చెప్పాడు ఆయన, వాళ్ళు సీక్వెల్కి ప్రీక్వెల్కి వెళ్ళారు. అవును. ప్రీక్వెల్కి వెళ్ళటం వెనకాల కుట్ర ఉంది. అదేంటంటే కాంతారా సినిమాలో వాళ్ళు ఒక పాత రాజా ఉమ్, ఈ అడవంతా ఒకప్పుడు మాదే, కానీ ఈ డెమోక్రసీ ఇవన్నీ వచ్చేసి ఇది వీళ్ళ పరం చేసింది, ఉమ్, ఇది తిరిగి మన కంట్రోల్లోకి రావాలి అని చెప్పి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తే వీళ్ళకి ఆ కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా తమని తాము కాపాడుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిలబడుతుంది. ఉమ్, కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండతో, ప్రభుత్వం అండతో మనం విజయం సాధించవచ్చు అని కంక్లూడ్ చేస్తాడు సినిమాని. దానికి సీక్వెల్ గా ఎలా వెళ్తాడు ఆయన? ఇప్పుడు యాక్చువల్ గా ఆ రాజా నిజానికి ఈ టైంలో ఆ రాజా గారు ఎలా ఆలోచించాలి అంటే, ఎలాగూ ప్రభుత్వాలు కార్పొరేట్లకు అప్పచెప్పేస్తున్నాయి అడవులు, ఉమ్, మనం ఒక కార్పొరేట్ కంపెనీతో టైఅప్ అయిపోతే ఈ అడవి మన చేతుల్లోకి వచ్చేస్తుంది కదా, వెండి పళ్ళెంలో పెట్టి ప్రభుత్వం తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతుంది కదా అని ఆలోచించకుండా ప్రభుత్వం రక్షణగా ఉంది ఆదివాసీలకి అనే సందేశంతో ముగిస్తాడు. ఓకే. ముగించి దానికి ప్రీక్వెల్కి వెళ్ళి అసలు ఒకప్పుడు వీళ్ళ దౌర్జన్యాలు ఏ లెవెల్లో ఉండేవి, వీళ్ళ కుట్రలు అంతఃపుర కుట్రలు ఏ లెవెల్లో ఉండేవి అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఉమ్, ఆయన ప్రజెంట్ రాజకీయాల గురించి మాట్లాడే అవసరం ఉండదు ప్రీక్వెల్కి వెళ్ళిపోతే. అందుకని ఒక తిరోగమన ప్రోగ్రామ్ లో భాగంగా రిషబ్ శెట్టి వెనక్కి వెళ్ళి కొట్టాడు మార్కెట్ ని. సరే, దానికి ఒక అప్రిసియేషన్ దొరికింది. అంటే ఆయన ప్రజెంట్ చేసినటువంటి పద్ధతి ఇవన్నీ కూడా వీళ్ళని ఆకట్టుకున్నాయి ప్రస్తుతం సినిమాలు చేస్తున్నటువంటి డైరెక్టర్లు. అందుకని ఆ ప్రభావం మీకు అఖండ 2 మీద కనిపిస్తోంది. ఉమ్, మీకు అఖండ 1లో కేవలం అఘోరా అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే, ఇది టోటల్ అఖండ సినిమా, ఇది అఘోరా సినిమా. కాబట్టి ఇక్కడ ఆయన ఇప్పుడు నిన్న రిలీజ్ టీజర్ అని ఇచ్చారు వాళ్ళు. ఉమ్, ఆ రిలీజ్ టీజర్ లో ఆయన చేస్తున్నటువంటి వైలెన్స్ మామూలుగా ఉండదు. ఆయన రకరకాల మతోద్ధారకుడు, రాజకీయ ఉద్ధారకుడు, అన్ని మతం రాజకీయం మిక్స్ అయినటువంటి ధర్మం పేరుతో వీటన్నిటిని మిక్స్ చేసి ఈ దేశం ఎవరి కంట్రోల్లో ఉండాలి అనేది చెప్పబోతున్నాడు. ఉమ్, మనకి గోడల మీద నినాదాలు ఉండేవి, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పలకాలి, ఈ దేశంలో ఉండాలంటే ఇలా ఉండాలి, ఈ దేశంలో ఉండాలంటే అలా ఉండాలి అని యూపీఏ గవర్నమెంట్ నడుస్తున్న రోజుల్లో గోడల నిండా రాసేవాళ్ళు. ఇప్పుడు అదే అభిప్రాయం ఈ దేశంలో ఉండాలంటే మనుషులు ఎలా ఉండాలో చెప్పబోతున్నాడు నందమూరి బాలకృష్ణ గారు. ఉమ్, ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం. ఆయన ఎన్టీ రామారావు గారు అబ్బాయి. ఎన్టీ రామారావు గారు ఆయన కొంచెం భిన్నంగా ఆలోచించేవాడు. ఆయనకి కొంచెం ద్రవిడ తాత్వికత ఉంది. ఉమ్, ఈ ద్రవిడ తాత్వికత ఉండటానికి నిదర్శనం ఏంటంటే, ఆయన రాముడి వేషం కంటే రావణుడి వేషం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. చూపించడం మాత్రమే కాకుండా సముద్రాల రాఘవాచార్యులు గారితో ఆయన రామాయణం స్క్రిప్ట్ రాయించుకుని అది సినిమా తీయటానికి వచ్చేసరికి ఆయనకి చెప్పకుండా మొత్తం రీరైట్ చేసి, ముళ్ళపూడి వెంకటరమణ గారు అది లీక్ చేశాడు ప్రపంచానికి. ఓకే. మొత్తం రీరైట్ చేసి దానిలో రావణ పాత్రను విపరీతంగా పెంచేసి రాముడి మీద ఒక దాడి చేస్తాడు ఆ సినిమాలో స్పష్టంగా. శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో ఆయన ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అనే డైలాగ్ ఉంది ఆ సినిమాలో. ఉమ్, ఆ రోజున కాబట్టి ఆయన మీద ఎవరు దాడి చేయలేదు, ట్రోల్ అవ్వలేదు. ఇప్పుడు చేస్తుంటే రామారావుని చంపేసేవాళ్ళు. అవును. అలాంటి అభిప్రాయాలు సినిమాల్లో తరచూ ప్రకటించినటువంటి యమగోల్లో చాలా విమర్శ ఉంటుంది. ఇన్ని మాట్లాడినటువంటి రామారావు గారి కొడుకు ఆయన ఒక దశలో ఆయన నేషనల్ ఫ్రంట్ అని మాట్లాడుతున్న టైంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంతో టాక్స్కి వచ్చారు. ఓకే. హ్యాబిట్స్ ఇంట్లోనే జరిగినాయి. ఆ సందర్భంగా అద్వానీ గారే మాట్లాడటానికి వచ్చింది కూడా, ఆ ఫొటోస్ ఉన్నాయి. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఎందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఒకటి ఉంది కదా జాతీయ స్థాయిలో, ఉమ్, మీరెందుకు ఆల్టర్నేటివ్ నేషనల్ ఫ్రంట్ ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు అడిగింది. ఓకే. దానికి ఈయన చెప్పిన సమాధానం ఏంటంటే, పాత పేపర్లో ఉంది ఈ సంభాషణ. ఉమ్, ఆయన విచిత్రమైన సమాధానం చెప్పాడు అద్వానీకి ఆ రోజు. ఓకే. జాతీయ పార్టీ అధికారంలోకి రావటం అనేది కామన్, కానీ నా ఆలోచన అది కాదు. ఫెడరల్ గవర్నమెంట్ రావాలి. ఫెడరల్ గవర్నమెంట్ రావాలంటే వివిధ రాష్ట్రాల్లో ఆ ప్రజల ఆకాంక్షలు తీరుస్తామని చెప్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు ప్రతి ప్రాంతానికి చెందిన వాడికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది అక్కడ. అప్పుడు కదా దేశంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి గురించి ఆలోచించేది. అందుకని ఫెడరల్ ప్రభుత్వం అనేది ఏర్పాటు జరగాలంటే జాతీయ పార్టీలతో కాదు, ఇలాంటి ఫ్రంట్లతోనే జరుగుతుంది. అందుకని నేను ఫ్రంట్ పెడుతున్నాను అన్నాడు.
అంత జ్ఞానం ఉన్నటువంటి రామారావు కొడుకు వెళ్ళిపోయి ఈ రోజున సనాతన ధర్మం అని మాట్లాడటం అనేది చాలా వండర్. ఆల్టర్నేట్ సినిమాలు ఏమైనా వస్తున్నాయి సార్? అంటే ఇప్పుడు వచ్చే వాటిలో మనం ఏమైనా చెప్పుకోవాలా అసలు? లేదండి, ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు జరగటం లేదు బలంగా. ముఖ్యంగా ఈ మలయాళం గాని, తమిళ్ వాళ్ళు గాని కొంత ఏమైనా ట్రై చేస్తున్నారు. తమిళ్ ట్రై చేస్తున్నారు, తమిళ్లో ట్రై చేస్తున్నారు. కర్ణాటక నుంచి రియాక్షనరీ సినిమాలే వస్తున్నాయి చాలా స్పష్టంగా. మన వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. మన వాళ్ళు అంతకు మించి ఉన్నారు. వాళ్ళు కొంచెం ఇంటలెక్చువల్ గా సినిమాలు ఉన్నాయి వాళ్ళు. రిషబ్ శెట్టి తీస్తున్న దుర్మార్గమైన సినిమాలు కూడా ఇంటలెక్చువల్ గా ఉంటాయి. ఇది రా మెటీరియల్. ఓకే. ఇప్పుడు అఖండ 2 ఈ రోజు రిలీజ్ అవుతోంది. అదొక స్టైల్ ఆఫ్ సినిమా. కాబట్టి తెలుగులో ఆ ప్రయోగం జరగటం లేదు. మలయాళం వాళ్ళు ఇంకొక ప్లెయిన్ లో ఉన్నారు వాళ్ళు. తమిళ్లో మాత్రం కాన్షియస్ గా ఒక డిఫరెంట్ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, అవును. బెంగాల్లో దాదాపు మరణించింది. అంటే ఒకప్పుడు వాళ్ళు టార్చ్ బేరర్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే తెలుగు సినిమాలు రీమేక్స్ చేస్తున్నారు వాళ్ళు. తెలుగులో వచ్చిన పాపులర్ సినిమాలు, మహేష్ బాబు సినిమాలు అవి రీమేక్ అవుతున్నాయి అక్కడ. సత్యజిత్ రే, రిత్విక్ ఘాటక్ లాంటి వాళ్ళు వచ్చిన నేలలో అక్కడ తెలుగు సినిమాలు రీమేక్స్ రావడం అనేది చాలా దారుణం. Yeah. అలా ప్రస్తుతం తమిళ సినిమా ఒకటే టార్చ్ బేరర్ గా ఉంది. మిగిలిన అన్ని ఏరియాల్లోనూ సినిమాలు ఇప్పుడు తమిళనాడుని ఏదో పద్ధతిలో కంట్రోల్లో తీసుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అక్కడ ద్రవిడవాదం పేరుతోనే వాళ్ళ కళ్ళు పొడిచేటువంటి కార్యక్రమం ఒకటి రూపొందుతోంది, ఒక స్కీమ్. ఓకే. అది సక్సెస్ఫుల్ గా జరపగలను అనే కాన్ఫిడెన్స్ తో భారతీయ జనతా పార్టీ ఉంది. చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఓకే. అందుకని టోటల్ గా సినిమా అనేది కూడా ఒక ఆయుధంగా వాడేస్తున్నారు వాళ్ళు. మీరు అంటున్నటువంటి ఫైల్స్, అది కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, మనకి ఇక్కడ తెలంగాణలో వచ్చింది కదా ఒక రజాకార్ ఫైల్స్. అవును. రజాకార్ ఫైల్స్ అనేది కూడా చాలా దుర్మార్గమైన సినిమానే. అంటే వాళ్ళు నరేట్ చేయదలుచుకుంది ఏంటంటే నిజాం ప్రభుత్వం హయాంలో హిందూ మతం చాలా ప్రమాదానికి గురైంది ఇక్కడ అనేది వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం. కానీ ఇక్కడ నిజానికి ఇక్కడ చరిత్ర తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ నిజాం ప్రభువు మాత్రమే, కానీ ఇక్కడ దొరతనం చేసింది హిందూ దొరలే. ఈ హిందూ దొరల కంట్రోల్లోనే ప్రపంచం నడిచింది. నిజాం ప్రభువు దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంజుమన్లు జరిగిన మాట వాస్తవమే. అంటే మత మార్పిడి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ మత మార్పిడులుకి ఎవరు వచ్చారు ముందుకి అంటే కింది కులాల వాళ్ళు వచ్చారు. మాదిగలు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు మీకు ఇప్పటికీ మాదిగ సామాజిక వర్గంలో కాసిం రజ్వీ పేరు ఉంటుంది చాలా మందికి. కారణం అదే. కాబట్టి వాళ్ళని మతంలో చేర్చుకోవడం ద్వారా వాళ్ళకేవో కొన్ని ప్రయోజనాలు కలిగించేవారు. తీరా వీళ్ళల్లో కొంతమంది పనులకు పెడితే దొరలు రానిచ్చేవాళ్ళు కాదు. ఏమిటి, ఎందుకు రానివ్వట్లేదు మమ్మల్ని పనుల్లోకి అంటే, మీరు ప్రభువు గారి మతంకి చెందిన వాళ్ళు కదా, మీతో మేము ఎలా పనులు చేయించుకుంటాం, అందుకని బయట వాళ్ళ నుంచి మనుషులను తెప్పించి మేము పనులు చేయించుకుంటాం అంటే వీళ్ళు రోజువారీ జీవనం అక్కడే జరగాలి. మరి అలా అయితే ఎలాగయ్యా, మరి మేము పని చేసుకోవాలి కదా బతకడానికి. అంటే మిమ్మల్ని మళ్ళీ పనిలోకి తీసుకోవాలంటే మీరు ఆర్య సమాజ్కి వెళ్ళి శుద్ధి కార్యక్రమం చేయించుకుని రండి. అంటే మీరు మళ్ళీ కుల సమాజంలోకి రండి, మళ్ళీ మీరు మాదిగలు అయిపోండి, లేకపోతే అంతకంటే దిగువ తరగతి కులాలు అవ్వండి, అప్పుడు మీతో మేము కూలి పనులు చేయించుకుంటాం అని చెప్పి ఆర్య సమాజ్తో శుద్ధి కార్యక్రమాలు కూడా అలాగే జరిగినాయి. రెండూ జరిగినాయి. ఈ మొత్తం సమగ్రంగా మాట్లాడటం అనేది సినిమా అవుతుంది. ఓకే. కానీ అలా కాకుండా రజాకార్ అనే పేరుతో ముస్లింలు హిందువుల మీద విపరీతంగా దాడులు చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఒక 2-3 ఇన్సిడెంట్లు పట్టుకుని, నెల్లూరు కేశవ స్వామి రాసినటువంటి కథలు ఉన్నాయి కదా మనకి, పాత బస్తీలో పరిస్థితి ఏమిటి ఆ రోజున అని చెప్పడానికి, అవి కూడా చదివే ప్రయత్నం చేయలేదు ఆ డైరెక్టర్ గారు. చాలా నగ్నంగా హిందువుల మీద దాడి చేయటమే ముస్లింల ప్రోగ్రామ్ అన్నట్టుగా సినిమా తీశాడు. కానీ హైదరాబాద్ లో బతుకుతున్న వాళ్ళందరికీ అది దుర్మార్గం అని తెలుసు. అందుకనే ఆ సినిమా ఆడలేదు. అది ఎందుకు తీశారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది అందరికి. అంటే ఇప్పుడు మన దగ్గర ఈ ప్రాపగండా సినిమా అనేది ఒకటి బాగా నడుస్తోంది. ఒకప్పుడు హిట్లర్ టైంలో కూడా ఇట్లాంటి దారుణాలు జరిగాయి. ఆ తర్వాత మనం న్యూరంబర్గ్ ట్రయల్స్ అనే మూవీస్ కూడా చూసాం. మనం కూడా ఫ్యూచర్ లో ఎట్లాంటి సినిమాలు తీసుకోవాల్సి వస్తుందా ఇండియాలో ఎట్లాంటి పరిస్థితి కొనసాగితే? ఇప్పుడు ఇది కూడా ఒక టైం ఫైల్సే. ఇప్పుడు అఖండ కూడా ఒక ఫైల్సే. ఓకే. అఖండ ఫైల్స్ అనే అనుకోవాలి దాన్ని. కొంచెం డేంజర్ బెల్స్ లాగా ఉన్నాయి అంత పరిస్థితి. డేంజర్ బెల్స్ డెఫినెట్ గా. ఇది ఒక ప్రాపగాండా సినిమా. పైగా పెద్ద హీరోలు అందరూ అటువైపు నిలబడి ఉన్నారు. పెద్ద హీరోలు నిలబడి ఉన్నారు, పెద్ద డైరెక్టర్లు నిలబడి ఉన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్లు కూడా ఆ తరహా భావజాలాన్ని ప్రమోట్ చేయటం కోసమే సినిమాలు తీయటం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అవును. అంటే తిరోగమన సినిమా ఒక పురోగామి కథ, ఒక 50 ఏళ్ల క్రితం వచ్చిన కథను తీసుకుని దాన్ని తిరోగమనంలో ఎలా తీయొచ్చో ఆయన చెప్పాడు త్రివిక్రమ్. ఏది అలవైకుంఠపురంలో అనే సినిమా, అది ఎన్టీ రామారావు గారి ఇంటి గుట్టు సినిమా కదా. ఆ సినిమాలో కథ ఏంటి, మిక్కిలినేని ఒక దొంగ, ఆయనకి అన్యాయంగా అంటే నా భార్య ఇబ్బందుల్లో ఉందయ్యా, నన్ను ఇంటికి పంపించండి అంటే పంపించడు ఆ జడ్జి గారు. గుమ్మడి కుదరదు, నువ్వు దొంగవి, నువ్వు శిక్షకి గురవ్వాల్సిందే అని మాట్లాడతాడు ఆయన. అదే టైంకి ఆయన భార్య డెలివరీకి ఉంటుంది, ఇతని భార్య డెలివరీకి ఉంటుంది. ఇతను పారిపోయి వెళ్ళి ఆ జడ్జి గారికి బుద్ధి చెప్పాలి అని, అంటే నీ పుట్టుకే అది, నీ పుట్టుక అది, నువ్వు ఆ జాతిలో పుట్టావు, అందుకని నువ్వు దొంగ అవుతావు, ఇంకో దొంగనికి అంటావా నువ్వు, ఇవన్నీ మాట్లాడతాడు గుమ్మడి. దాంతో విపరీతంగా కోపం వచ్చేసి పారిపోయి వెళ్ళి తన కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఆయన కొడుకుని తీసుకొచ్చి తన భార్య దగ్గర పడుకోబెట్టి వచ్చేసి ఉంటాడు ఇతను. క్లైమాక్స్ ఏంటంటే, ఇక్కడ పెరిగినటువంటి మిక్కిలినేని కొడుకు ఎన్టీ రామారావు ఇక్కడ పెరుగుతాడు గుమ్మడి దగ్గర, పెరిగి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఈ జడ్జి గారి కొడుకు అక్కడ పెరిగి కాంతారావు, అతను దొంగ అవుతాడు. ఆయన చేస్తున్నటువంటి ఒక దారుణమైన క్రైమ్ ని ఈ పోలీస్ ఆఫీసర్ గారు పట్టుకుని తీసుకొచ్చి జడ్జి గారి ముందు నిలబెడతాడు. వాడికి ఉరిశిక్ష చేయాల్సిన పరిస్థితి. ఆ కండిషన్ వచ్చాక వీడి తండ్రి ఎవరు అని రికార్డు చూస్తే గతంలో అనేక దొంగతనాలు చేసినటువంటి పేరు మోసం దొంగ అని ఉంటుంది. నేను ఆ రోజే చెప్పాను, ఇంకో కొడుకుకి జన్మనిస్తున్నావు నువ్వని అంటాడు. పిచ్చివాడా, నువ్వు నీ కొడుక్కే శిక్షేస్తున్నావు, ఆయన్ని పట్టుకొచ్చినోడు నా కొడుకు, వాడు పెరిగిన వాతావరణం ప్రకారం వాడు ఏదవుతాడో అది అవుతాడు తప్ప పుట్టుక నిర్ణయించదు అని కంక్లూడ్ చేస్తాడు సినిమాని. ప్రోగ్రెసివ్ థింకింగ్ కదా. దాన్ని పట్టుకొచ్చి అంత రియాక్షనరీగా తీసాడో మనం చూసాం. ఇలాంటి డైరెక్టర్లు అందరూ గొప్ప దర్శకులుగా మనం హారతులు ఇవ్వాల్సిన ఒక దౌర్భాగ్యపు స్థితిలో బతుకుతున్నాం. కాబట్టి తెలుగు సినిమా అనేది ఒక తిరోగామి పదంలో చాలా మంది నడిపించేస్తున్నారు. అందులో రాజమౌళి, బోయపాటి ఇలాంటి దిగ్గజాలు రంగంలోకి దిగినటువంటి సందర్భం. హిందుత్వ ప్రాపగాండా అనేది చాలా స్పష్టంగా సినిమా రంగంలో బలంగా నడుస్తోంది. ఒక తమిళనాడు సినిమా మాత్రమే దానికి లొంగకుండా బతుకుతోంది. ఇంకా మిగిలిన అన్ని ఏరియాల్లోనూ వాళ్ళ వేళ్ళు కాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. దీన్ని దెబ్బ కొట్టడానికి ఒక సినిమా పరమైనటువంటి సినిమా వాళ్ళతో ఒక ఐక్య సంఘటన నిర్మించాల్సినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు. ఆ ఏరియాలో కూడా ఒక యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. ఒక ప్రజాస్వామ్యం కోసం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ఎవరైనా నడుము కట్టకపోతే ఇది ఇంకా సర్వనాశనం అయిపోయే ప్రమాదం అయితే ఉంది. ఓకే సార్, ఈ ఆల్టర్నేటివ్ సినిమా మరింత ముందుకు రావాలని మీరన్నట్టుగా కనీసం అలా ఆలోచించే డైరెక్టర్లు ఒక ఐక్య సంఘటనగా ఏర్పడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.